పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి వాక్యము సువిశేషము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు తీసుకోబడింది. ఈ వచనాలను మనము ధ్యానం చేస్తే ఈ వచనాలు మనకు అనేకమైనటువంటి విషయాలు ఈ తపస్కాలంలో మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ముఖ్యముగా సఖ్యత పడాలి అని చెప్పి మనకు ఇదిగో బోధిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి సఖ్యత ఎందుకు పడలేకపోతూ ఉన్నాం ఈ తపస్కాలంలో అంటే, మన జీవితాలలో కోపము, క్రోధము, ఈగో అనేవి అడ్డు రావడం వల్ల మనము సఖ్యత పడలేకపోతూ ఉన్నాం మన యొక్క తోటి వారితో, సహోదరి సహోదరులతో. కాబట్టి ఈ సమయంలో కోపాన్ని మనము నియంత్రించుకోవడానికి ఆ ప్రభువుని శక్తిని, బలాన్ని అడగాలి ప్రార్థన ద్వారా. ఈ తపస్కాలంలో ఎప్పుడైతే మనము ఆ కోపాన్ని వచ్చినప్పుడు కొద్దిగా మౌనంగా విశ్రాంతి తీసుకొని తరువాత దానికి మనం రియాక్ట్ అయితే తప్పకుండా ఫలితము ఉంటూ ఉంది. లేకుంటే కోపాన్ని గనక మన యొక్క మదిలోనే, హృదిలోనే ఉంచుకొని మనము జీవిస్తూ ఉంటుంటే కొన్నిసార్లు అది మన యొక్క మానసిక రోగానికి కూడా దారితీసి మనందరినీ ఒక డిప్రెషన్లోకి తీసుకువెళుతుంది అని సైంటిస్టులు కూడా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క తపస్కాలంలో ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. మనలో ఉన్నటువంటి కోపాన్ని తొలగిద్దాం. మనము మన యొక్క తోటి సహోదరి సహోదరులకు ఏదైనా తప్పు చేసి ఉన్నట్లయితే, కోపము ద్వారా మన సహోదరుణ్ణి తిట్టినట్లయితే వెళ్ళి ముందు సఖ్యత పడి వచ్చి మన యొక్క కానుకను పీఠం వద్ద చెల్లించి ఆ యొక్క దేవాతి దేవుని దీవెనలు ఈ తపస్కాలంలో పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.